కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకం. నెల వేతనం 15,600 రూపాయలు. రాష్ట్రంలో అవసరమైన జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పేరిట నియమిస్తూ నెలకు 15,600 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో అనుమతి దక్కింది. ఆ జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయన ఆమోదంతో నియామకాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేటలో 284 మందిని నియమించేందుకు అనుమతి లభించినా కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోట్లకు డిప్యుటేషన్లు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. మొత్తానికి నారాయణపేటలో 233 మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించడానికి డిఈఓ గారి నుంచి ఒక ప్రొసీడింగ్ అయితే వచ్చింది. ఆ ప్రొసీడింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉన్నాయి. ఇది పేపర్లో వచ్చినటువంటి న్యూస్. దీనికి సంబంధించి కూడా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 84 మందిని ఉన్నత పాఠశాలలో హై స్కూళ్ళలో నియమించేందుకు వీళ్ళు కూడా ప్రొసీడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని రకరకాల వార్తా పేపర్లో వచ్చింది. ఇది విద్యా వాలంటీర్ల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం. అవసరం ఉన్న చోట భర్తీకి డిఈఓల ఉత్తర్వులు. 15,600 రూపాయలు గౌరవ వేతనం. 3 నెలలు లేదా కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు, అంటే అక్టోబర్ వరకు, లేకపోతే ఒకవేళ డిఎస్సి లేట్ అయిందనుకోండి, డిఎస్సి లేట్ అయితే అప్పటి వరకు కూడా ఈ ఉపాధ్యాయులు ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు కొనసాగుతారు. ఇక పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత 2 ఏళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టని రాష్ట్ర సర్కార్ ఇప్పుడు వారి స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో ఉపాధ్యాయులను నియమించుకోనుంది. వీళ్ళకి సంబంధించి వివరాలు చూస్తే ఇక్కడ 15,600 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. ఈ నెల 13 లోపు వీళ్ళ నియామకం చేపట్టాలి. ఈ నెల 16 నుంచి విధుల్లో చేరాలి. 2024-25 విద్యా సంవత్సరంలో తీసుకునే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను 3 నెలల పాటు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు డిఈఓలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే వరకు వీళ్ళు కొనసాగాలనేది డిఈఓలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాకు 284 మంది, అదేవిధంగా వికారాబాద్ డిస్టిక్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 12,000 నుంచి 14,000 మంది ఇన్స్ట్రక్టర్లు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అన్ని జిల్లాలకు సంబంధించి అవసరం ఉండే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇంకో పేపర్లో వచ్చింది. ఇక్కడ మరో 2 జిల్లాల్లోనూ, వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోనూ విద్యా వాలంటీర్లను నియమించేందుకు ఆ జిల్లా విద్యాధికారులు ప్రభుత్వానికి అనుమతులు కోరినట్టు తెలుస్తుంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అవసరమయ్యే వివరాలను ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఇటీవల చేపట్టిన బదిలీలు, ప్రమోషన్లలో భాగంగా చాలా పాఠశాలలో సరిపడా టీచర్లు లేరు. దీంతో అక్కడ కొత్త టీచర్లు వచ్చేంత వరకు విద్యా వాలంటీర్లను నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే డిఎస్సి ద్వారా 11,062 టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరు వచ్చేంత వరకు విద్యార్థులకు నష్టపోకుండా ఈ నియామకాలు చేపడుతుంది. అర్హతలు ఏంటివంటే ఇక్కడ నారాయణపేట జిల్లాలో 284 మంది అవసరం, 180 ఎస్జిటీలు, 53 మంది స్కూల్ అసిస్టెంట్లు. ఇక ప్రైమరీ పాఠశాలలో బోధించే వారికి ఇంటర్తో పాటు డిఈడి, టెట్ అర్హత ఉండాలి. లేదంటే ఇంటర్తో పాటు డిఎడ్ అయినా ఉండాలి. బీఈడితో పాటు డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఆ అభ్యర్థులు లేని పక్షంలో డిగ్రీ, ఇంటర్ ఉన్న వారికి తీసుకోవాలని నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకైతే డిగ్రీతో పాటు బీఈడి, తెలుగు, హిందీ, ఉర్దూ పండిట్ ట్రైనింగ్ చేసిన వారు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు లేనప్పుడు డిగ్రీ చేసిన అభ్యర్థులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి గౌరవ వేతనం 15,600 రూపాయలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఉత్తర్వులను 9వ తారీఖు రోజు నారాయణపేట విద్యాధికారి ఇవ్వడం జరిగింది. 233 మందిని మొత్తం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకుంటారు. ఇది మొత్తానికైతే డిఎస్సి అక్టోబర్ వరకు నియామకం, అంటే అక్టోబర్లో కొత్త టీచర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ నియామకాలు ఉంటాయి. ఒకవేళ అక్టోబర్ లేట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత నెలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఈ విధంగానే 15,600 రూపాయలు గౌరవ వేతనం తీసుకుంటూ కొనసాగుతారనేది ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే పూర్తిగా ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ అనేది కూడా అందులో అయితే ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.